సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవం, బోనాల కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. మొదటి సంవత్సరం వార్షికోత్సవం చేసినాం. నిన్న గణపతి హోమము, రుద్రచండీ యాగం చేసినాం. తర్వాత గంగకు పోయినాం. గంగ పోయి అమ్మవారికి అభిషేకం చేసినాం. ఈరోజు పొద్దున పోలు జుట్టుడు, అమ్మవారి కళ్యాణం. ఇప్పుడు కాసేపట్లో బోనాలు కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం నిరంతరం నడుస్తుంది. నిన్న నుంచి ఈ ఆలయ నిర్మాణంలో, ఈ వార్షికోత్సవంలో గ్రామస్తులందరి సహకారంతో చాలా అంగరంగ వైభవంగా చేస్తాం. ఇది ఎన్నో వార్షికోత్సవం? మొదటి వార్షికోత్సవం. గ్రామ ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. నా పేరు సందీప్ కుమార్ గౌడ్, గ్రామ సర్పంచ్. ఓకే, రెడీ. నేను డి సత్యనారాయణ గారు, 9వ వార్డు మెంబర్, గ్రామం పెద్దాపూర్, మండలం సదాశివపేట్, జిల్లా సంగారెడ్డి. ఈరోజు పెద్దాపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్నదానము చేయించున్నాము. ఈరోజు కార్యక్రమాలు ఏంటిదంటే ఎల్లమ్మ లగ్గము మరియు బోనాల కార్యక్రమం ఉంది. ఇక్కడ భక్తులు వేరే వేరే దిక్కెళ్ళి కూడా వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు కూడా ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతోని వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుస్తున్న సందర్భంగా ఎక్కడి నుంచో ఇక్కడ కూడా వచ్చి ఏదేదో ఇక్కడ వాళ్ళు మొక్కుబడులు కూడా తీర్చుకోవడానికి వస్తున్నారు. అందులో నేను కూడా ఒక భక్తుని కాబట్టి అందులో ఈరోజు అన్నదాన కార్యక్రమము నిర్వహించుతున్నాను. ఎంతమంది వచ్చింది? 2,000 మంది నుంచి 3,000 మంది వరకు ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు వచ్చిర్రు. అన్నదానం కూడా స్వీకరించుతున్నారు. ఇంకా కూడా నడుస్తూనే ఉన్నది. నా వంతు సాయంత్రం బోనాలు ఉన్నాయి. ఇంకా జనాలు చెప్పలేము, 2,000 నుంచి 3,000 కావచ్చు, 4,000 కూడా కావచ్చు. భక్తులు మాత్రము 3 రోజులు అన్నదాన కార్యక్రమం. 3 రోజుల కార్యక్రమం నిన్న ఒక రోజు అయిపోయింది. ఈ రోజు అన్నదానము, మళ్ళా రేపు కూడా నాగెల్లి కూడా ఉన్నది కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి నా వంతు సహకారంతో నేను ఈ రోజు అన్నదానం నిర్వహిస్తున్నాను.